ఆ, నమస్కారం అండి. ఇదండి, నమస్తే అండి. సిరి పెయింటింగ్ ఇన్స్టిట్యూట్ గత 30 సంవత్సరాల నుంచి హైదరాబాద్లో హిమాయత్ నగర్ జూబ్లీహిల్స్లో ఎంతో మందికి, కొన్ని వేల మందికి ఈ 30 సంవత్సరాల్లో శిక్షణ ఇచ్చి ఉన్నాము. దీంట్లో ఒక ఏజ్ లిమిట్ అనేది ఏమి లేదు. దాదాపుగా 8 సంవత్సరాల నుంచి 80 సంవత్సరాలు పైబడిన వారు కూడా ఇన్స్టిట్యూట్లోకి వచ్చి వారు శిక్షణ పొందుతుంటారు. అంటే ఇది కేవలం ఒక ఇంట్రెస్ట్, దీనికి వయసు అనేది అడ్డు రాదు. ఒక నేర్చుకోవాలి, ఒక మనసు ప్రశాంతత అనేది కావాలి అనుకున్నప్పుడు వారు ఏదైనా సరే, ఈ రంగమే కాదు, ఒక పెయింటింగ్ కావచ్చు, ఒక సంగీతం కావచ్చు, ఒక నాట్యం కావచ్చు, ఏమన్నా లలిత కళలు అనేవి మనసుకి ప్రశాంతతనిస్తాయి. లలిత కళలో భాగంగా పెయింటింగ్ అనేది బ్రష్ రంగులు కనుక దగ్గరుంటే ఎంతో మనసు ప్రశాంతత, మానస ఉల్లాసము ఇవన్నీ కలుగుతూ ఉంటాయి. ఆ విధంగా మన దగ్గరికి వచ్చే వాళ్ళంతా వాళ్ళు ఏదో నేర్చుకుని ఒక ఆర్టిస్టులు అయిపోదామనో, గొప్ప వాళ్ళు అవుదామనో కాదు. వాళ్ళకి ఏంటంటే ముందు కావాల్సింది ఒక పీస్ ఆఫ్ మైండ్, ఒక మానసిక ఆందోళన నుంచి దూరం కావటానికి. ఇప్పుడున్న ఈ జనరేషన్ కానీ, ఇప్పుడున్న పరిస్థితులు కానీ, బిజీ లైఫ్లో వాళ్ళ ఒక మనసు అనేది నిలకడ అనేది లేదు, ఒక ప్రశాంతత అనేది లేదు. ఇటువంటి తరుణంలో ఇలాంటి కళలు అనేవి వారికి ఎంతో దోహదం చేస్తాయి. అందుట్లో ప్రత్యేకంగా ఏంటంటే ఈ పెయింటింగ్ అనేది ఎంతో వాళ్ళ మనసుకు విశ్రాంతిని ఇస్తాయి అన్నమాట. ఒక్క విశ్రాంతినే కాదు, ఒక కాన్సన్ట్రేషన్, ఒక దాని మీద ధ్యాస పెట్టడం కానీ, ముఖ్యంగా చదువుకునే పిల్లలకి వారి చదువు మీద కూడా ఎంతో ఇంపాక్ట్ చూపిస్తుంది ఈ ఫైన్ ఆర్ట్స్ అనేది. వాళ్ళు కాన్సన్ట్రేషన్ తోటి చదువుకోవచ్చు, ఇది కనుక బొమ్మలు కనుక నేర్చుకుంటూ ఉంటుంటే. అదేవిధంగా రైటింగ్ లో కూడా ఎంతో ఒక అందమైన రైటింగ్ కూడా ఇంప్రూవ్ కావడానికి అవకాశం ఉందన్నమాట. ఆ విధంగా పిల్లలు దీంట్లో నేర్చుకోవటానికి ఉత్సుకత చూపిస్తున్నారు. అదేవిధంగా పెద్దవాళ్ళు అయితేనేమి, మరి వయసుతో నిమిత్తం లేకుండా ఒక ఫీల్డ్ అని కాదు, దీంట్లో ఎంతో మంది డాక్టర్స్ ఉన్నారు, జడ్జెస్ ఉన్నారు, ఐఏఎస్ ఐపీఎస్ కూడా ఉన్నారు మా దగ్గర శిక్షణ తీసుకునే వాళ్ళల్లో. వీరందరూ కూడాను మరి వారి యొక్క బిజీ లైఫ్ ను పక్కన పెట్టేసి వీక్లీ 1 డేనో 2 డేసో దీనికోసం కేటాయించి ఇన్స్టిట్యూట్కి వచ్చి చక్కగా 2 గంటలు కూర్చొని వాళ్ళు నచ్చిన పెయింటింగ్స్ చేసుకుని వెళ్తుంటారు. ఈ విధంగా వాళ్ళు మరలా ఒక రీజనరేషన్ అవుతుంటారు, యాక్టివ్నెస్ అనేది పొందుతూ ఉంటుంటారు వాళ్ళ యొక్క ఫీల్డ్లో. సో ఈ విధంగా మేము ఎంతో మందికి ఈ పెయింటింగ్ ద్వారా ఎంతో మందిని మరి దగ్గరికి వచ్చారు. ఎంతో మందిని కొన్ని వేల మంది ఒక ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా అయిపోయారు. ఎంతో మందికి శిక్షణ ఇచ్చాము ఈ పెయింటింగ్ లో. వారందరూ కూడా అప్పుడప్పుడు ఎగ్జిబిషన్ పెడుతూ ఉంటుంటారు, వారి చేత పెట్టిస్తుంటాం ఎగ్జిబిషన్. వాళ్ళ కళ పబ్లిక్ తెలియాలి, వారి గురించి, వారి నైపుణ్యతను కానీ బయటికి తీసుకురావాలని ఒక సదుద్దేశంతో మేము హైదరాబాద్ లో అనేక చోట్ల ఏర్పాటు చేస్తున్నాం. దానికి పెద్ద పెద్ద మినిస్టర్లు కానీ, హోమ్ మినిస్టర్లు కానీ, సీఎంలు కానీ, గవర్నర్లు కానీ వచ్చేసి వారి ఒకప్పుడు ఇనాగ్రేట్ చేయటం జరిగింది. ఆ తరుణంలో మరి ఎన్నో ఎగ్జిబిషన్ కండక్ట్ చేయటం జరిగింది. మరి ఈసారి ఇక్కడ మాసెప్ ట్యాంక్ లో జేఎన్ఎఫ్ఐయు ఫైన్ ఆర్ట్స్ కాలేజీలో నెహ్రూ ఆర్ట్ గ్యాలరీలో మొన్న మార్చి 8వ తారీఖున ఉమెన్స్ ఇంటర్నేషనల్ డే సందర్భంగా ఇక్కడ 8వ తారీఖున ఇక్కడ ఎగ్జిబిషన్ చేయటం జరిగింది. ఆ రోజు ఇనాగ్రేషన్ చేశాము. మన ప్రముఖ మోడల్, తర్వాత ఆవిడ మిస్సెస్ ఇండియా శిల్పారెడ్డి గారు, తర్వాత వారితో పాటు ఫార్మర్ వైస్ ఛాన్సలర్ పద్మావతి గారు, మరి ఈ కాలేజీ ప్రిన్సిపాల్ ఎంఎల్ ఆనంద్ గారు, తర్వాత ఎంతో ఫేమస్ అయినటువంటి స్కల్ప్చర్ లో ఫేమస్ అయినటువంటి రమణారెడ్డి గారు కూడా, వీళ్ళు అందరూ వచ్చి ఆ రోజు ప్రారంభోత్సవం చేయటం జరిగిందనమాట 8వ తారీఖున. తర్వాత అక్కడి నుంచి ప్రతిరోజు కూడాను ఎంతో మంది మహానుభావులు మాది చీరాల, ప్రకాశం డిస్ట్రిక్ట్.
ఆ, ఆంధ్రప్రదేశ్. చీరాలంటేనే ఏదో ఒకటి ఉమ్, నేపథ్యము, అంటే ఏదో ఒక కంపెనీ కానీ ఏదో ఒక అలాంటిది. ఉమ్, చీరాల కూడా అక్కడ ఆ, పువ్వులు వెళ్ళి ఎన్నో అవునవును. అది మాది, మా కుటుంబం వచ్చేసి ఆ చేనేత కుటుంబం మాది. ఆ ఆ, అక్కడి నుంచి వచ్చిన ఆ, నేను అక్కడి నుంచి వచ్చిన వాడిని. సో మా తల్లిదండ్రులు చేనేత పనిలోనే ఉన్నారు ఇంతకు మునుపు. ఆ, నేను కూడా చేనేతలో చేసి ఉన్నవాడిని. ఉమ్, చేనేతల్లో పెట్టి ఉమ్, ఆర్ట్ స్టైల్ ఏం చదువుకున్నారు, ఏ కాలేజ్ ఎక్కడ నుంచి వచ్చింది? అదే అండి. దాని తర్వాత ఆ నాకు బొమ్మలు అంటే ఇష్టం. చిన్నప్పటి నుంచి బొమ్మలు గీస్తూ చదువుకునేటప్పుడు కూడా డిగ్రీ స్థాయిలో కూడా ఆ నేను బొమ్మలు గీస్తూ ఉండేవాడిని. ఆ మరి ఇంటర్మీడియట్ స్థాయిలో ఉన్నప్పుడు మా కాలేజీ ప్రిన్సిపాల్ కి నేను ఆయన పోర్ట్రేట్ వేసి ఇవ్వటం జరిగింది అనమాట. అక్కడి నుంచి నాకు పెయింటింగ్ మీద, డ్రాయింగ్ మీద మక్కువ ఏర్పడి, ఇంకా భవిష్యత్తులో ఒక దీన్నే ఇతివృత్తంగా తీసుకొని దీన్నే ఆ, నా భవిష్యత్తుకి ప్రణాళికగా తీసుకోవాలని అప్పుడే నాకు బీజం ఏర్పడింది. దాని తర్వాత నేను మరి వయసు రీత్యా కానీ, వృత్తిరీత్యా కానీ 25 సంవత్సరాలు దాటిన తర్వాత హైదరాబాద్ రావటం జరిగింది. ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఎన్సిసి డిపార్ట్మెంట్ లో నాకు జాబ్ దొరికింది. అంతకుముందు ఎన్సిసి క్యాడెట్ కొన్నప్పుడు నేను ఢిల్లీ వెళ్ళి అక్కడ పెయింటింగ్ లో బహుమతులు పొందటం, గోల్డ్ మెడల్ పొందటం జరిగింది. దాని తర్వాత అదే ఆ, వ్యవస్థలో, అదే ఎన్సిసిలో నాకు జాబ్ వచ్చింది. కొన్నాళ్ళు చేసిన తర్వాత దాని మీద ఆ, అంతగా ఇంట్రెస్ట్ లేదు. ఎప్పుడు లాగుతూ ఉండేది పెయింటింగ్ మీద మక్కువ. సో ఆ విధంగా నేను అక్కడి నుంచి ఇక నా మనసుని మార్చుకున్నాను. నాకు ఇది కాదు కరెక్ట్ వే, ఇది కాదు నా లైఫ్, ఇది కాదు నా అని చెప్పేసి నేను రిజైన్ చేసి బయటకు వచ్చేసాను అనమాట 3 years తర్వాత. సో ఆ విధంగా బయటికి రావటం, తర్వాత పెయింటింగ్ మొదలు పెట్టడం. మ్యారేజ్ అయిన తర్వాత ఇద్దరం, మా భార్య భర్తలు ఇద్దరం కూడాను పెయింటింగ్ ఫీల్డ్ లోనే సెటిల్ అయ్యాం. మా భార్య కూడా అంతకుముందు ఆల్రెడీ నేర్చుకుని ఉంది. నా దగ్గరికి వచ్చిన తర్వాత ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకుని నా మరి భార్య భర్తలు ఇదే ఫీల్డ్ లో ఉండి ఆ అలా అప్పటి నుంచి దాదాపు 30 సంవత్సరాల క్రితం వారసి గోడలో ఉండి అక్కడ నా ప్రస్థానం అక్కడి నుంచే మొదలైంది. మా జీవిత ప్రస్థానం ఇద్దరం కూడా పెయింటింగ్స్ వేసుకుంటూ హైదరాబాద్ లో హిమాయత్ నగర్ ఏరియాలో ఒక ఆ, ఒక చిన్న రూమ్ తీసుకొని దాంట్లో పెయింటింగ్స్ మొదలు పెట్టాము. మేము అప్పుడు అనిపించింది అనమాట, మాకు ఎంతమంది చూసి ఆ ఈ మహిళలు ఒకళ్ళిద్దరు వచ్చి, సార్ మాకు కూడా నేర్పించండి, వారానికో లేదా 10 రోజులకు ఒకసారి ఉన్నా మీ దగ్గరికి వస్తాము, ఒక 6 గంటల సేపు కూర్చుంటాము, ఏదో కొంత వచ్చినట్టు ఉంటుంది, మీ కనీసం మీ దగ్గర పక్కన కూర్చుంటానని అంటూ ఉండేవాళ్ళు అనమాట. ఆ విధంగా ఒకరిద్దరికి తోటి మొదలు పెట్టాం. మేము చేస్తూ మధ్య మధ్యలో వారికి నేర్పిస్తూ అలా ఒకరిద్దరితో మొదలైన ఈ ప్రస్థానం, ఈ కళాశాల అనేది 10 మంది తోటి అయ్యి 100 మంది అయ్యి ఇప్పుడు ఈ 30 ఏళ్లలో దాదాపు కొన్ని వేల మందికి నేర్పించాం అనమాట. సో అది నేర్పిస్తూనే వాళ్ళ చేత ఎగ్జిబిషన్స్ పెట్టించడం, ఇలా చేయడం జరిగింది. ఇప్పుడు ఆ కొన్ని వేల మంది ఇక్కడ కానీ స్టూడెంట్స్ మన ఇండియాలో కానీ అబ్రాడ్ లో కానీ సెటిల్ అయ్యారు. సెటిల్ అయ్యి వాళ్ళ వాళ్ళు సెటిల్ అవటం అంటే వేరే వేరే ఫీల్డ్ లో కాదు, ఇది ఆర్ట్ ఫీల్డ్ లో సెటిల్ అయ్యారు. ఆ, ఇప్పుడు గొప్ప విషయం ఏంటంటే వాళ్ళ ఎవరైతే నా దగ్గర నేర్చుకున్నారో 20 సంవత్సరాల క్రితం, 25 సంవత్సరాల క్రితం, వారి పిల్లలు వారి పిల్లలు కూడా నా దగ్గర ఇప్పుడు శిష్యత్వం చేస్తున్నారు. అది నాకు నా జన్మ ఆనందం, అది నా అదృష్టం అని భావిస్తాను నేను. అయితే ఈ ఎగ్జిబిషన్ ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇది 8 రోజుల నుంచి 8వ తారీఖు మొదలు పెట్టాము, 15వ తారీఖు అయిపోతుంది ఎగ్జిబిషన్. ఇంకా 3 రోజులు ఉంది. దీనికి ఒక ప్రత్యేకమైన కాన్సెప్ట్ తీసుకున్నాం. నెంబర్ 8, ఒక 8 సంఖ్యను తీసుకుని దాని మీద బేస్ చేసుకుని ఈ ఎగ్జిబిషన్ నిర్వహించడం జరిగింది అనమాట. అది దానికి చెప్తాను అవి ఏమిటనేది. ఒకటి, 8వ తారీఖున మొదలు పెట్టాము, తర్వాత 15వ తారీఖు వరకు ముగింపు ఉంటుంది అనమాట. అంటే 8 రోజుల పాటు ఇది నడుస్తూ ఉంటుంది. 8 వచ్చేసింది ఇక్కడ. తర్వాత ఉదయాన్నే 8 గంటలకు ప్రారంభోత్సవం చేశాము. దీంట్లో 8 నుంచి 88 వయసు గల్లవారు దీంట్లో ఏజ్ వాళ్ళు దీంట్లో పార్టిసిపేట్ చేశారు. తర్వాత ఇది దీంట్లో 128 పెయింటింగ్లు ఉన్నాయి. సో ఈ విధంగా 8 అనేది తీసుకొని 8 అనే నంబర్ని తీసుకొని ఒక రికార్డు చేయాలనే ఉద్దేశంతో దీన్ని తలపెట్టాము. ఈ ఎగ్జిబిషన్ ని ఎంతో ఘన విజయం పొందింది. దిగ్విజయంగా ప్రతిరోజు కూడా 8 మంది గెస్టులతోటి, ప్రతిరోజు 8 మంది గెస్టులు వస్తారు. అట్లా రోజుకి 8 మంది పార్టిసిపెంట్స్ కి అవార్డులు ఇవ్వటం, వాళ్ళ చేత ఇప్పించటం, గెస్టులని సన్మానం చేసుకోవటం,
రోజు ఇదే ప్రాతిపదిక మీద నడుస్తూ ఉందన్నమాట ఇప్పటి వరకు. ఇది 6వ రోజుకి వచ్చాము. 6వ రోజు కూడా 8 మంది గెస్టులు వస్తున్నారు. మరలా 8 మంది పార్టిసిపెంట్స్ కి అవార్డులు ఇస్తాము. సో ఆ 8 అనేది కాన్సెప్ట్ రికార్డ్ చేయాలనే ఉద్దేశంతో మేము ఈ కాన్సెప్ట్ మొదలు పెట్టాం. దీనికి మా ఎన్నుదండగా ఉండే మా గురుతుల్యులు చొక్కా వెంకటరమణ గారు ఈ దీన్ని మా వెనకుండి నడిపిస్తున్నారు. ఇలా చేయండి స్వామి గారు, బాగుంటుందని ఒక మంచి గొప్ప సలహా ఇచ్చి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారు అనమాట. దీనికి ఎంతమంది వేరే కాదు, ఎంతో మంది మా వెనకుండి, మా ఇద్దరు చేతులు సరిపోవు, నా చేతులు నా భార్య చేతులు సరిపోవు, ఎంతో మంది మా వెనక చేతులు ఉన్నాయి. వారంతా ముందుకు నడిపిస్తున్నారు మమ్మల్ని. అంత ఘన విజయంగా మేము ముందుకు వెళ్తున్నాము. ఇవి దీంట్లో పెయింటింగ్స్ వచ్చేసి చాలా రకాలు ఉంటాయండి. దీంట్లో ఆయిల్ పెయింట్, మీడియం చూసుకుంటే ఆయిల్ పెయింటింగ్, యాక్రిలిక్ పెయింటింగ్, వాటర్ పెయింటింగ్, పెన్సిల్ స్కెచింగ్ ఇలా ఉంటాయి. ఆ విధంగా అన్ని రకాలైనటువంటి మీడియంస్ దీంట్లో ఉపయోగించడం జరిగింది స్టూడెంట్స్. అలాగే దీంట్లో సబ్జెక్ట్స్ కూడా వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్టు తీసుకోవడం జరిగింది. కొంతమంది ల్యాండ్స్కేప్ తీసుకుంటే, కొంతమంది పోర్ట్రేట్స్ తీసుకున్నారు, కొంతమంది ఏమో అబ్స్ట్రాక్ట్ పెయింటింగ్స్ తీసుకున్నారు, కొంతమంది ఏమో డిఫరెంట్ సబ్జెక్ట్స్, స్టిల్ లైఫ్, బర్డ్స్, యానిమల్స్, తర్వాత హిస్టారికల్ మూమెంట్స్, తర్వాత ఇలాంటివన్నీ తీసుకొని చేయటం జరిగింది అనమాట. ఈ నేపథ్యంలో ఎన్నో రకరకాలైన పెయింటింగ్స్ ఇక్కడ డిస్ప్లే చేయటం జరిగింది డిఫరెంట్ మీడియంస్ లో. ఈవెన్ దీంట్లో క్లే పెయింటింగ్ ఉంది, తర్వాత 3D క్లే ఉంది, శాండ్ పెయింటింగ్ తోటి చేసిన వర్క్స్ ఉన్నాయి, తాంజీర్ పెయింటింగ్స్ ఉన్నాయి. ఎన్నో రకాల మీడియంస్ తోటి, మాధ్యమాలతోటి ఇక్కడ ఎగ్జిబిషన్ నిర్వహించడం జరుగుతుందండి. ఈ సేల్స్ అనేది సార్ నమస్కారం అండి. ఈ సేల్స్ అనేది అంటే ఇదొక ప్రత్యేకత ఉందండి దీంట్లో. ఎందుకంటే ఇదొక పార్ట్. దీంట్లో పెయింటింగ్ చేయటం ఒక ఎత్తు అయితే, దాన్ని ప్రమోట్ చేసుకోవటం అనేది మరొక ఎత్తు అనమాట. అదంత ఈజీ కాదు. దానికి చాలా పెద్ద స్టడీ చేయాలి. కాకపోతే ఒకప్పటికన్నా ఇప్పుడు అంటే కాంపిటీషన్ ఉంది, దానికి తగ్గట్టుగా వెసులుబాటు కూడా ఉందన్నమాట. అంటే మనం పైకి వెళ్ళటానికి కూడా, ముందుకు వెళ్ళటానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. ఇలానే ఎగ్జిబిషన్ కండక్ట్ చేయటం కానీ, లేదా ఆన్లైన్ అనేది ఈ రోజుల్లో ఉంది, ఆన్లైన్ లో పెట్టుకుని పెయింటింగ్స్ మరి ప్రమోట్ చేసుకోవటం కానీ ఇలా చేసుకోవచ్చు అనమాట. అవకాశాలు ఉన్నాయి. దాన్ని అంటే అవకాశాలని మనకు వెతకాలి, అవి మన దగ్గర రావు కాబట్టి వాటి కోసం మనం పరిగెత్తాలి. అప్పుడే మనకి అవకాశాలు దగ్గరికి వస్తాయి. ఏమన్నారు? దీంట్లో రావాలి, ఈ ఫీల్డ్ లోకి రావాలి. అది అందరికీ ఇది వచ్చేది కాదండి. కళాకారులు కావటం అంటే అందరూ కాలేరు. దాని మీద మక్కువ, శ్రమ, త్యాగము ఇవన్నీ కూడా అవసరం అన్నమాట. వీటిని ఎప్పుడైతే దీంట్లో రాణిస్తారో కొన్నిటిని వదిలిపెట్టుకోవాలి. ఒక ఆర్టిస్ట్ గా, చిత్రకారుడు అవ్వాలంటే అంత ఈజీ కాదు. అన్నిటిని డెడికేషన్ ఉండాలి, అన్నిటిని వదులుకోవాలి. కొన్ని వదులుకుంటే కొన్నిటిని సాధించగలం. అలా మీరు ఒక కళాకారుడుగా తయారవ్వాలంటే ఎన్నిటినో వదులుకొని రావాలన్నమాట. అట్లా డెడికేషన్ అనేది ఉండాలి, సాధన ఉండాలి, టైం కావాలి. అంటే టీచర్గా నేను జ్యూరీ గురించి నాకు చెప్తుంటారు. సెంట్రల్లో వీళ్ళు స్కాలర్షిప్లు ఇచ్చేటప్పుడు ICCR, తర్వాత CCRT ఇలాంటి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కాంపిటీషన్స్ పెట్టి పిల్లలకి స్కాలర్షిప్లు ఇస్తుంటారు. దాన్ని జ్యూరీ జడ్జిగా నన్ను పిలుస్తుంటారు అప్పుడప్పుడు. ఎన్నో సందర్భాలు వెళ్ళటం జరిగింది. అలానే ఎక్కడన్నా కాంపిటీషన్స్ అవుతుంటే వారు కూడా నన్ను పిలుస్తుంటారు జడ్జిమెంట్ చేయడానికి. ఇలా ఎవరికన్నా ఏదైనా సలహా కావాలన్నా శిక్షణ ఇవ్వటంలో వారు పిలిచి మరి ఇట్లా ఒక వర్క్ షాప్ లాగా పెట్టి చేపించుకుంటుంటారు. ఈ విధంగా జరుగుతూ ఉంటుందండి. అంటే ప్రోత్సాహం అంటే నిజంగా చెప్పాలంటే కొంచెం తక్కువే. ఆర్టిస్టులకి ప్రోత్సాహం అనేది అంత 100% ప్రోత్సాహం అనేది తక్కువే అండి. ఇప్పుడే కాదు, మొదటి నుంచి కూడా అలానే ఉంది.
ఆర్టిస్టులకి ఒక ఎంకరేజ్మెంట్ అనేది ఉండాలి. అది గవర్నమెంట్ నుంచి రావాలి. అంత ఎంకరేజ్మెంట్ కూడా రావట్లేదు. వారికి ఏంటంటే ఆర్టిస్టులు వాళ్ళు స్వయంగా చేసుకుని అది ప్రమోట్ చేసుకోవటం, సేల్ చేసుకోవటానికి అంత ఈజీ కాదు. గవర్నమెంట్ కూడా సపోర్ట్ ఉంటే, హెల్పింగ్ ఉంటే వారికి ఎంతో సహాయం ఉంటుంది. అది అందుబాటులో లేదని నా ఉద్దేశం. అది ఆ విషయంలో మాత్రం గవర్నమెంట్ కాస్త ముందుకు వస్తే ఈ ఆర్టిస్టులు అనేవాళ్ళు మరి ఎంతో సంతోషంగా ఉంటారు. వాళ్ళ లైఫ్లో ఎంతో ముందుకు వెళ్తాయని నా ఉద్దేశం అండి. సరే, మీరు ఇప్పటి వరకు ఈ ఆర్గనైజర్ పేరు ఏమైనా చెప్పారా? స్టడీ నేర్పేది ఏం పేరు పెట్టారు? ఇది సిరి పెయింటింగ్ ఇన్స్టిట్యూట్ అండి. దీనికి సిరి పెయింటింగ్ అనేది ఇన్స్టిట్యూట్ పేరు, ఈ సంస్థ పేరు సిరి అన్నమాట. సిరి అనేది మా మిస్సెస్ పేరు. ఇది శివకుమారి ఆవిడ పేరు. శివకుమారులు మొదటి అక్షరం సి, తర్వాత చివరి అక్షరం రి, ఈ రెండు కలిపితే సిరి అయిందనమాట. సో సిరి అనే సంస్థని 30 సంవత్సరాల క్రితం ఈ పేరు పెట్టి నిర్వహిస్తున్నాం. మన హైదరాబాద్ లోనే కాదు, మన ఇండియాలో కూడా ఎంతో ప్రాచుర్యం పొందింది సిరి పెయింటింగ్ ఇన్స్టిట్యూట్ అనేది. మీరు ఏమైనా ఈ పెయింటింగ్ వల్ల కానీ ఇట్లా అవార్డ్స్ కానీ అట్లా మనం మీకు దగ్గర ఇంత బాగా ప్రోగ్రామ్ అంటే అవార్డ్స్ అనేది వస్తూ ఉంటాయండి. నా మొదటి నుంచి దాదాపుగా గత 25 సంవత్సరాల నుంచి అవార్డ్స్ అవి ఇస్తూ ఉన్నారు. అనేక రకాలుగా అనేక సంస్థల నుంచి కూడా అవార్డ్స్ పొందుతూ ఉన్నాం. రీసెంట్గా ఇప్పుడు ఈ ఎగ్జిబిషన్ పెట్టిన తర్వాత దారిలో రికార్డు అనేది ఒకటి మంచి పేరున్న సంస్థ, దాని నుంచి కూడా నాకు గత 2 రోజులుగా వాళ్ళు అనౌన్స్ చేశారు. అలానే విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ అని దాన్ని కూడా అనౌన్స్ చేశారు అనమాట. ఇంతకుముందు కూడా మరి హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ వాళ్ళు కూడా మరి ఒక ఆర్ట్ సైడ్ స్టార్ట్ చేసి 30 years అవుతుంది. ఈ 30 years లో నేను సంతృప్తి చేయలేదు అంటే మనం అంటే అసంతృప్తి అయితే లేదు, సంతోషమే, సంతృప్తి అనేది ఉంది కాబట్టి దీంట్లోనే మరి మన లైఫ్ అనేది కొనసాగుతుంది. అంటే ఒకటండి, అంటే ఇది మీరు అన్నట్టు కష్టతరమైంది. ఒక చిత్రకారుడిగా సొసైటీలో మనుగడ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. అంటే ఒక ఇంజనీరింగ్ చేసి అది చేసి ఇది చేస్తే వెంటనే సెటిల్ అవ్వచ్చు లైఫ్ లో. దాంట్లో పెద్ద విశేషమే కాదు. వెంటనే మంచి మంచి జాబులు వస్తుంటాయి, సంపాదన కూడా, శాలరీస్ కూడా వస్తానే ఉంటాయి. కానీ ఒక ఆర్టిస్ట్ డబ్బు సంపాదించాలని ఏ కళాకారుడు అనుకోడు. ముందు ఒక ఆర్ట్ లో పరిణితి పొందాలి, దాంట్లో అంటే రాణించాలి. అంటే ఒక ఋషిలాగా ఒక లైఫ్ అనేది ఆ డెడికేషన్ లో వెళ్ళిపోతుంది. నాకు ఫ్యూచర్ లో ఏం అవ్వాలని ప్రజలకే సందేశం లేదండి. నా మటుకు నేను బ్రతుకుతున్నాను, నాకు వచ్చినది నలుగురు నేర్పిస్తున్నాను అంతే. అదే నా లైఫ్ యాంబిషన్, అంతకంటే ఏం లేదు. అవును. అంటే చెప్పాను కదా, జాబ్ అనేది నాకు సాటిస్ఫాక్షన్ లేదు. మరి ఉన్న గవర్నమెంట్ జాబ్ని వదిలిపోయిన దీంట్లో ఈ ఫీల్డ్ లోకి వచ్చేసాను. మరి దాంట్లో ఒకవేళ ఉంటే నేను ఒక ముందుకెళ్ళి కాస్త కొంచెం హైయర్ పొజిషన్ ఉండే కానీ అది కాదు కదా లైఫ్ అనేది. అంటే అందరూ చేస్తుంటారు వాళ్ళ ఎవరు విధానం వాళ్ళది. నాకు దాంట్లో ఇష్టం లేదు. నాకు ఒక ఆర్టిస్ట్ గా దీంట్లో తృప్తి ఉన్నది. డబ్బులు వచ్చినా రాకపోయినా అది కాదు కదా మెయిన్. ఒక మనిషికి ఒక ప్రయోజకత ఉండాలి, ఒక మనిషిగా ఏం చేసేది ఉండాలి. అది ఏ ఆర్టిస్ట్ అయినా సరే ఒక ఈ ఫీల్డ్ లో రావాలనుకున్నప్పుడు వారు ఏంటంటే ఇందాక చెప్పినట్టుగా ఒక త్యాగం అండి ఇది. అంతే, ఒక త్యాగం దీంట్లో. అంటే అలా లైఫ్ ని ఏమంటారు, దాన్ని డెడికేట్ చేయాలన్నమాట. లైఫ్ ని చేసినప్పుడే అది ముందుకు వెళ్తాము. అంటే పూర్తిగా దీంట్లో శ్వాస, మన పీల్చుకునే గాలి, ఇదంతా కూడాను దీనికి అంకితం అయిపోవాలి. అది మనం ఏదో ఒక కాలు ఇక్కడ పెట్టి ఇంకో కాలు ఇంకో చోట పెట్టి మనం ఆర్టిస్ట్లు అవుదామంటే కాదు.
అది నిరంతరం శ్రమ ఉండాలి. ఇదొకటే కదా, ఏ ఫీల్డ్ అయినా నిరంతర శ్రమ ఉంటే ఆ ఫీల్డ్ గొప్పగా రాణిస్తారు ఎవరైనా సరే. ఒక ఆర్ట్ ఫీల్డ్ అనే కదా, ఏ ఫీల్డ్ అయినా సరే. మీ పేరు, మీ ఆర్గనైజేషన్? నా పేరు సిరి స్వామి. మా సంస్థ పేరు సిరి పెయింటింగ్ ఇన్స్టిట్యూట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.